వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ తేజ. అయితే అల్లు అర్జున్ గారు అరెస్ట్ న్యూస్ ఈ రోజైతే మొత్తం పూర్తిగా నడిచింది. అంటే విచారణకి అల్లు అర్జున్ గారు ఈరోజు చిక్కటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. దాదాపు 2.5 గంటల పాటు పోలీసులు అయితే అల్లు అర్జున్ గారిని విచారించారు. ఒక 10 ప్రశ్నలు కూడా వేశారంటూ కూడా సోషల్ మీడియాలో హల్చల్ అయింది. అదంతా కూడా ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. దాని గురించి పూర్తి విషయాలన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకున్నాం. అయితే లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి సంబంధించి సంధ్యా థియేటర్ ఇష్యూకి సంబంధించి అల్లు అర్జున్ గారి పర్సనల్ బౌన్సర్ యాంటోనీ అరెస్ట్ అయ్యాడు. 2 రోజుల క్రితమే అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా చేస్తున్నారు. అతని దగ్గర నుంచి కూడా కొన్ని విషయాలు లాబెట్టారు పోలీసులు అంటూ కూడా ఒక వార్త బయటకు రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఈ యాంటోనీ ఎవరు? నిజంగానే అల్లు అర్జున్కి సంబంధించిన పర్సనల్ బౌన్సరా? ఎందుకంటే చాలా మంది కూడా ఏజెన్సీస్ దగ్గర నుంచి కొంతమంది బౌన్సర్స్ని తెచ్చుకుంటారు. ఎందుకంటే ఆ ఈవెంట్స్కి సంబంధించి ఆ రోజు మాత్రమే వాళ్ళు అక్కడ ఈ హీరోయిన్స్కి కానీ అటు హీరోస్కి కానీ సెలబ్రిటీస్ ఎవరున్నా కానీ వాళ్ళకి మాత్రమే చూసుకోవడానికి కొంతమంది ఒక 10 నుంచి 15 మంది బౌన్సర్లను అయితే తెచ్చుకుంటారు. సో దీనికి సంబంధించి మన టీఎఫ్ఏలో కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయంటున్నారు. అయితే ఆ ఏజెన్సీ నేమ్ అయితే మాత్రం బయటికి రావట్లేదు. అసలు పోలీసులు అడుగుతుంది కూడా అదే. అల్లు అర్జున్ గారు, మీరు ఒక ఏజెన్సీకి సంబంధించి కొంతమంది బౌన్సర్స్ని పెట్టుకున్నారు కదా, ఆ ఏజెన్సీ సంస్థ ఏంటంటే అతని దగ్గర నుంచి నో ఆన్సర్. సో ఒకసారి యాంటోనీ, అసలు ఎవరు యాంటోనీ? సో ఇతన్ని మనం ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ఆడియో ఫంక్షన్ జరిగినా, ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినా ఇతను మాత్రం అక్కడ ఖచ్చితంగా కనిపిస్తూ ఉంటాడు. జనాల్ని నెట్టే ప్రయత్నం కూడా చేస్తాడు. సో ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి యాంటోనీ. సో యాక్చువల్గా ఇతనితో నేను కూడా చాలా సందర్భాలు మాట్లాడడం జరిగింది, ముఖ్యంగా ఈ ఇష్యూకి సంబంధించి. సో ఇతన్ని 2 రోజుల క్రితం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణ కూడా తీసుకెళ్లారు, అరెస్ట్ చేశారు ఇతన్ని. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో బౌన్సర్ యాంటోనీ అరెస్ట్ అయ్యారు. 2 రోజుల క్రితమే పోలీసులు ఇతనిని అదుపులోకి తీసుకోగా తాజాగా వెలుగులోకి వచ్చింది. థియేటర్ హాలులోకి వెళ్లే గేట్ వద్ద భారీగా అభిమానులను ఆపేసి ఒకసారి వారిని అనుమతించడంతో అంతా దూసుకొచ్చి తొక్కిసలాట జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. యాంటోనీని ఇందుకు కారకుడిగా గుర్తించారు. అటు బండిని చిక్కటపల్లి పిఎస్లో ప్రస్తుతం విచారిస్తున్నారు. అంటే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఈ విషయం కాస్త ఇతని మీదకి నెట్టేశారా అంటే, ఇన్ని రోజుల వరకు కూడా అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడిన ఈ పోలీసులు కానీ ఈ ప్రభుత్వం కానీ ఒక్కసారిగా అతన్ని తప్పించడానికి ఈ కేసుని ఇతని మీదకి డైవర్ట్ చేస్తున్నారా? ఈ యాంటోనీని ముందెందుకు అరెస్ట్ చేయలేదు? ముందెందుకు అదుపులోకి తీసుకోలేదు? అసలు ఈ యాంటోనీ అక్యూజ్డ్ ఏ నెంబర్ పెట్టారు? ఇతను అక్యూజ్డ్ 3 లేకపోతే అక్యూజ్డ్ 1? అసలు ప్రధాన కారకుడు అని చెప్తున్నారు. అసలు తొక్కిసలాట దగ్గర ఈ జనమందరూ కూడా ఎక్కడికైతే లోపలికి వస్తారో ఆ గేట్ దగ్గర మొత్తం ఇతనే ఉండి నడిపించాడంటూ కూడా చెప్తున్నారు. మరి అలా నడిపించినప్పుడు ఇతన్ని ముందే అదుపులోకి తీసుకోవాలి కదా పోలీసులు, మరి ఎందుకు తీసుకోలేదు? సో చాలా మంది ఈ క్వశ్చన్స్ అయితే అడిగే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ మరీ ముఖ్యంగా ఈరోజు అల్లు అర్జున్ గారి ఇంటి దగ్గరకు కూడా కొన్ని వాటిని ఏమంటారు అంటే పెద్ద పెద్ద క్లాత్స్ అన్ని కూడా కట్టారు. చాలా మంది కూడా రాళ్లతో దాడికి ప్రయత్నించారు కాబట్టి సో ముందస్తుగానే పెద్ద పెద్ద క్లాత్స్ అన్ని కూడా అక్కడ తీసుకొచ్చి కట్టే ప్రయత్నం అయితే జరిగింది. ఎప్పుడు అల్లు అర్జున్ గారు విచారణలో ఉన్నప్పుడు, ఇక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఆయన విచారణ జరుగుతున్నప్పుడు ఈ క్లాత్స్ అన్ని కూడా తీసుకొచ్చి కట్టడం జరిగింది. అలాగే ఈరోజు అల్లు అర్జున్ గారితో పాటు, అంటే మనకు వచ్చిన న్యూస్ ఏంటంటే కేవలం అల్లు అర్జున్ గారు మాత్రమే విచారించారంటూ చెప్తున్నారు. అల్లు అర్జున్ గారితో పాటు అతని అడ్వకేట్ అశోక్ రెడ్డి కూడా ఉన్నారు, అలాగే అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు, అలాగే అల్లు అర్జున్ గారు మామగారు కూడా ఉన్నారు. ఆల్రెడీ మామగారు ఈ ప్రభుత్వం సంబంధించిన కొంతమంది నేతలతో నాయకులతో మంతనాలు జరుగుతున్నట్టు కూడా ఒక వార్త అయితే వెలుగులోకి రావడం జరిగింది. బట్ ఈ రోజైతే ఈ అల్లు అర్జున్ అరెస్ట్ న్యూస్ కాస్త ఈరోజు పూర్తిగా సర్దుమణిగిందంటే మాత్రం పూర్తిగా చెప్పుకోవచ్చు. కాకపోతే ఒక అమాయకుడు బలైపోతున్నాడనే మాత్రం నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు ఈ ప్రైవేటు బౌన్సర్స్ ఏంటంటే వాళ్ళు ఒక రోజు జీతానికి వస్తారు. అలా ఒక 8 అవర్స్ డ్యూటీ చేస్తే 1000 నుంచి 1500, 2000, ఒక 10 మంది వస్తే ఒక 10,000 అలా తీసుకునే వాళ్ళు వెళ్ళిపోతుంటారు. ఆ రోజు కూడా యాంటోనీ అలాగే వచ్చాడేమో. అతను అక్కడ ఎక్కువ జనం వచ్చేసరికి కంట్రోల్ చేయడానికి గేట్ క్లోజ్ చేస్తాడు. దానికి దీనికి సంబంధం ఏముంది? సో మొత్తానికి ఒక అన్యం పుణ్యం ఎరగని ఒక వ్యక్తిని అయితే ఇందులో ఇరికించారా అంటే అల్లు అర్జున్ గారు చేశారు ఇదంతా నేను చెప్పట్లా. నేను పోలీస్ వ్యవస్థల గురించి మాట్లాడుతున్నా. అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారో దాని గురించి మాట్లాడుతున్నా. సో యాంటోనీ గురించి ముందెందుకు తెలుసుకోలేకపోయారు? ఇప్పుడు సీసీ ఫుటేజ్ అల్లు అర్జున్ గారికి సంబంధించి పిన్ టు పిన్ ఎక్కడ మేడ్పల్లి మెట్రో స్టేషన్ దగ్గర నుంచి చిక్కడపల్లి వరకు కూడా, ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వరకు కూడా అన్నీ కూడా పిన్ టు పిన్ ఒక వీడియో క్లిప్స్ అయితే బయటికి రిలీజ్ చేశారు. మరి థియేటర్లో అప్పుడు ఉన్న క్లిప్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? సరే, అల్లు అర్జున్ గారు
లోపల ఉన్నప్పుడు మేము పోలీసులు చెప్పాము, అయినా కానీ ఆయన వినిపించుకోలేదు, వెళ్ళలేదు, మేనేజర్ వినిపించుకోలేదంటూ కూడా చెప్తున్నారు. మరి ఆ వీడియో క్లిప్స్ ఎందుకు బయటికి రానివ్వలేదు? ఇప్పుడు తాజాగా ఒక పక్క విచారణ జరుగుతుంటే ఒక పక్క ఒక వీడియో క్లిప్ వచ్చింది. సో వీడియో క్లిప్ కూడా ఒకసారి నేను ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. అంటే మరి తొక్కిసలాటకి ఇతనే ప్రధానమైన కారకుడా కాదనేది ఒకసారి మీరే చెప్పాలి. సో ఇది సంధ్యా థియేటర్ మెయిన్ గేట్ దగ్గర ఇది. సో టికెట్స్ తీసుకున్న అందరూ కూడా ఇటు నుంచే ఎంట్రీ అవుతారు. అక్కడ ఈ రెడ్ కలర్ షర్ట్ వేసుకుని బ్లాక్ కలర్ ప్యాంట్ వేసుకున్న వ్యక్తి యాంటోనీ బౌన్సర్. నార్మల్ గా బౌన్సర్స్ అందరూ కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు, బ్లాక్ టీ షర్ట్స్, బ్లాక్ ప్యాంట్స్ వేసుకుని కూడా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు. ఆ గేట్లన్నీ కూడా విరిగిపోయినాయి, జనాలందరూ కూడా లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అతని పైన దాడికి కూడా ప్రయత్నించారు కొంతమంది. ఇక్కడ కొంతమంది పెద్ద పెద్ద కర్రలు కూడా పట్టుకున్నారు, వాటి నుంచి కింద నుంచి కూడా తప్పించుకొని వెళ్ళే ప్రయత్నం కూడా జరుగుతుంది. మొత్తానికి అక్కడ యాంటోనీని కింద పడేశారు. యాంటోనీ అనే వ్యక్తిని అక్కడ కింద పడేశారు. సో దాని తర్వాత లోపలికి అందరూ కూడా వెళ్తున్నారు. ఇదే టైంలో తొక్కిసలాట జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇప్పుడు బయటికి ఈ వీడియో వచ్చింది. నిన్నేమో అసలు మెయిన్ గేట్, బయట గేట్, అంటే థియేటర్ లోపలికి వెళ్ళే గేట్ కాకుండా థియేటర్ బయట గేట్, 2 గేట్లు ఉంటాయి, ఒకటి అవుట్ ఒకటి ఇన్.